ఇక చంద్రబాబు బీజేపీ సర్కార్లు ఎన్కౌంటర్ చేయడంలో నిపుణులని అన్నారు సిపిఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు. ఎన్కౌంటర్ చేసిన మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అమెరికా ఆదేశిస్తే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నిలిపివేసిన నరేంద్ర మోడీ దేశ పౌరులైన నక్సలైట్లతో శాంతి చర్చలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. విదేశీ శక్తుల మీద చేయాల్సిన యుద్ధం ఛత్తీస్గఢ్ అబ్బూజ్మడ్ అడవుల్లో చేసిందని విమర్శించారు. కేశవరావు శవాన్ని ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తున్నారని అన్నారు. ఇక సుప్రీంకోర్టు స్పందించి న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. శవాలు కూడా చూసుకునేటువంటి అవకాశం ఇవ్వకపోవడం, అంతిమ సంస్కారాలను కూడా చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం పట్ల చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇది అమానుషం, అన్యాయమైందని చెప్పి భావిస్తా ఉన్నాం. కానీ ఇప్పటికైనా అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు బీజేపీ సర్కార్ రెండు కూడా నిర్బంధాన్ని విధించి ఎన్కౌంటర్ హత్యలు చేస్తూ కనీసమైనటువంటి శవాలకు అంతిమ సంస్కారాన్ని కూడా చేయకుండా చేసే పనులని మానుకోవాలని, ఇప్పటికైనా శవాన్ని వెంటనే అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఉపయోగించి కుటుంబ సభ్యుల్ని, ఇతర ప్రజాస్వామికవాదులను బెదిరించేటువంటి చర్యల్ని ఆపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ఘటన మీదనే అనేక అనుమానాలు అనేది బోటకు ఎన్కౌంటర్ అనేటువంటిది అనేక సందేహాలు వస్తున్నాయి. కాబట్టి దాన్ని మాపుకోవడానికి, రూపుమాపుకోవడానికే ఈ విధంగా శవాల్ని కూడా ఇవ్వకుండా చేస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి దీని మీద సుప్రీంకోర్టు